మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన క్షణం వరకు పాటలు పాడి మీ నామని మహింపరుచున్నాం ప్రభా. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృప తోడుగా ఉంచండి. సిద్ధపరిచిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. చాలామంది రాలేకపోయారు అయ్యా, అయినప్పటికీ కూడా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని మరొక తరుణం దయచేయండి. మరి ఆదివారం వస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి శనివారం రాగలిగిన కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి వెసులుబాటు దయచేయండి, సిద్ధబాటు దయచేయండి. వారానికి ఒక పర్యాయము ఉపవాస ప్రార్థనలో గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి, గ్రహింపు దయచేయండి, మెలకువ కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాను. మా హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడినట్లుగా తండ్రి మీ కృప దయచేయమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న వాక్య భాగం చదివి ఇక ప్రార్థనలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. చాలామంది రావాలి, మరి ఈరోజు మరి ఎవరు రాలేకపోయారు, మరి ఎందు నిమిత్తం తెలియదు. కానీ అయినప్పటికీ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రతి శనివారము ప్రార్థన అంశాలను గురించి చెప్పడం జరుగుతుంది. గత వారం దేని గురించి చెప్పాను? ఆసక్తి ప్రార్థన, అంతకుముందు విసుగక ప్రార్థన, ఈరోజు కన్నీటి ప్రార్థన. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. చాలండి, చదవబడిన వాక్య భాగం వెనుకటిలో మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. మనం ఈ చదివినటువంటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపవాసం గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి కన్నీరు అనే మాటను మనం నోట్ చేసుకుంటే, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలని ఈ వచనం తెలియజేస్తుంది. రండి అనే మాట ఆఖరిలో ఉంది, చూసారా? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలంటే కన్నీటితో రావాలి. ఈరోజు బైబిల్ మిషన్ యాప్లో దైవజనులు మాట్లాడిన మాటలు కొన్ని సూక్తులు వస్తూ ఉంటాయి. ఎందుకో నా మనసు అటు వెళ్తే చాలా మాటలు చదివాను. కానీ కొన్ని విషయాలు ఈరోజు వాక్య సంబంధానికి తగ్గట్టుగానే కొన్ని విషయాలు వచ్చాయి. అది నేను గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే, దీనుడిగా వస్తే దీవించబడతావు, కన్నీటితో వస్తే ఆయన కరిగిపోతాడంటండి దేవుడు. యేసు ప్రభుల వారే ఆయన హృదయం కరిగిపోతుందంట. అంటే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటటువంటి మనం ఎలా రావాలంటే కన్నీటితో రావాలి. కన్నీటిలో ఏముంది అంటే ఏమండి, పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది. కన్నీరు చాలా ప్రాముఖ్యం. అలాగే మరొక మాట వచ్చింది, మరొక సూక్తి నిజంగా వాక్యానికి తగ్గట్టుగానే వచ్చిందండి. చక్కని మాట. ఆ మాట చదివినప్పుడు తెలియనటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. ఏంటండి అంటే, ఏశావు ఏడ్చాడు కానీ పశ్చాత్తాపంతో కాదు, లేదు అని ఏడ్చాడంటే. ఏం లేదని అంటే దీవెన లేదని, ఆశీర్వాదం లేదని ఏడ్చాడంటే కానీ పశ్చాత్తాపం కాదంటే. ఏశావు ఎక్కడుంటుంది ఆ మాట? హెబ్రీ పత్రిక 12:17లో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు శ్రద్ధతో వెదికినను అతడు మారు మనసు పొందనొల్లక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే అతనికి మారు మనసు లేదు, మరి ఏడుస్తున్నాడు. అసలు మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపం, అంతే కదండి. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? రకరకాల పరిస్థితులను బట్టి కన్నీళ్ళు వస్తాయి. ఆ అనుభవాలను కొంచెం చెప్పనివ్వండి. కష్టం వచ్చినప్పుడు కొంచెం బాధ వస్తుంది, ఆ బాధను బట్టి కొన్ని కన్నీళ్ళు వస్తాయి. రోగాలు వచ్చినప్పుడు కొంచెం బాధ కలిగిద్ది, రోగాలను బట్టి కన్నీళ్ళు వస్తాయి. ఇంట్లో సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి, ఆ సమస్యలను బట్టి కూడా హృదయం గాయపడుతుంది, ఆ సమస్యలను బట్టి కూడా కన్నీరు వస్తుంది. అయితే వాక్యం చెప్తున్నటువంటి ఒక వచనంలో 2 విషయాలు ఏంటంటే, శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలగజేయను, ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. అంటే ఇక్కడ ఏశావు దుఃఖం లేదా ఏశావు ఏడుపు, ఏశావు కన్నీళ్ళు అవి శరీరానుసారమైనవే కానీ ఆత్మానుసారమైనవి కాదండి. చాలామంది ఏడుస్తారు, చాలామంది కన్నీళ్లు విడుస్తారు. కాబట్టి గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, అసలు నీ కన్నీరు శరీరానుసారమైందా
ఆత్మానుసారమైందా అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఏడ్చారండి, చాలామంది కన్నీళ్లు విడిచారు. ఈ కన్నీరు గురించి మన గుడివాడ కిరణ్ పాలయ్య గారు కూడా ఒక మాట తెలియజేశారు. ఏంటంటే, ఎవరు అంటని ఎవరు ముట్టని నీళ్లు పవిత్రమైనవి, ఈ పవిత్రమైన కన్నీళ్లు దేవుని సన్నిధిలో రాలిస్తే మనం దేవుని కనికరాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని తెలియజేశారు. నిజమే కదండి. అలా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు రచ్చి కనికరముతో తిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మాటలు. వాక్యం చదివితే టైం సరిపోదు కాబట్టి ఏమండి నేను చెప్పుకుంటూ వెళ్తాను. శుంకరు ఉన్నాడండి, మనందరికీ సుపరిచితమైన వ్యక్తి, అంటే అనేక సార్లు మనం విన్నాం. ఈ శుంకరి దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు విడిచారా లేదండి, రొమ్ము కొట్టుకున్నాడు. రొమ్ము కొట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే తన హృదయాన్ని బాదుకుంటున్నాడు, తన మనసు నలగొట్టుకుంటున్నాడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. మన గుండెను కొట్టుకోకుండా, మన హృదయాన్ని నలగొట్టుకోకుండా, మన కళ్ళ వెంబడి వచ్చే నీళ్లు అవి ఆఫ్టర్ ఆల్ నీళ్లే, కానీ పశ్చాత్తాపంతో వచ్చే నీళ్లు మాత్రం కాదు. మన కన్నీళ్ళకి విలువ ఉందండి, మన కన్నీళ్ళకి విలువ ఉంది. ఆ కన్నీళ్ళని వ్యర్థమైన వాటి కొరకు ఏమన్నా విడిచిపెట్టొద్దు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అసలు కన్నీటితో దేవుని మందిరానికి రావాలని మనం చదువుకున్న మూలవాక్యం తెలియజేస్తుంది. కన్నీరు విడుచుచు రావాలంటే ఎవరు వస్తున్నారు ఈ రోజున? అసలు కన్నీరు విడుచుచు అంటే ఎప్పుడు కష్టాలు ఉండాలి, ఎప్పుడు కన్నీళ్ళు ఉండాలి అనేది నా ఆలోచన కాదు, నా అభిప్రాయం కాదు. కన్నీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఇంకొక మాటను మీకు పరిచయం చేయాలంటే, మన మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రస్తుత పరిస్థితిని దాంతో పోల్చుకున్నప్పుడు అలాగ కన్నీళ్ళు వచ్చేస్తాయండి. ఉదయకాలం మంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఈ నూతనంగా ఈ వాహనం తీసుకోవడం అనేది నేను ముందు ఆలోచించి తీసుకుంటే కానే కదా. అసలు ఒకవేళ ఆలోచన అనేది ఉంటే పోయిన శనివారం ప్రార్థనలో పెట్టడం అనేవాడిని, ఆదివారం ఆరాధన అన్నా చెప్పేవాడిని. అసలు లేదు నాకు ఆలోచన. ఎవరో ఒక మాట అన్నారు, ఈ బ్యాక్ పెయిన్ ఒకవేళ బండి వల్ల కూడా రావచ్చు అని. వెంటనే బుధవారం అనుకున్నాం, ఇక గురువారం తేవడం జరిగింది అంతే. అయ్యా నాకు వాహనం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అని ఉదయకాలం ముందు స్తుతి అర్పణ చెల్లిస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, నేను సైకిల్ తొక్కిన నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చింది. సైకిల్ మీద వెళ్ళినప్పుడు నేను బళ్ళును చూసి నా జీవితంలో బండి కొనుక్కోగలనా అనుకునేవాడిని. లక్ష్మి గారు గుర్తుందో లేదో, పాసామనంలో ఈ డిస్పోజల్ వస్తాయి కదా డూములు, ఆ డూముల్ని సైకిల్ హ్యాండ్లు కట్టుకుని ఒక హీరో హోండా లాగా ఫీల్ అయిపోయేవాడిని. దానికి ఒక కవర్ కట్టుకుని అదొక లైట్ కింద. నిజంగా అది ఎందుకో నాకు సడన్గా దేవునికి స్తుతియాగం చెల్లిస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు బండి కొనుక్కుంటే సంతోషం, కన్నీళ్ళు వస్తాయా? మరి ఎందుకు వచ్చినాయి కన్నీళ్ళు? మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని టాలీ చేసుకుంటే, ప్రభా నీ ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచావు కదా ప్రభా, అసలు నేను నా జీవితంలో బండి కొనుక్కోగలను అనుకున్నాను, మరి నాకు శక్తికి మించిన బండి ఈరోజు నేను తీసుకున్నాను, అది నీ కృపే కదా అని కన్నీరు విడిచి దేవుని స్తుతించగలిగాను. దేవుణ్ణి మనపూర్వకంగా స్తుతిస్తున్నప్పుడు మన కన్నీళ్ళు వస్తాయండి ఆటోమేటిక్గా. అలాగే నేను ఏది తీసుకున్నా, ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా మీ కుటుంబాలు అందరికీ చూపించుకుంటారు కదా. నాకున్న అలవాటు ఏంటంటే సంఘమే కుటుంబం కదా. అలాగే మరి పౌలరాజు బాబాయ్ ఇంటికి వెళ్ళంగానే పిన్ని అన్నారు, బాబాయ్కి చూపించడానికి వచ్చేవయ్యా అంటే, ఇక ఏంటో చిన్నపిల్లలాగే పెద్ద దుఃఖం వచ్చేసింది. అంత బాధ అంటే నిజంగా తండ్రి సమ్మానులు. నిజంగా నా అంతగా సంతోషించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే కదా. చాలా దుఃఖం వచ్చేసింది. సంతోషకరమైన విషయం అది, బండి చూపించడానికి వెళ్ళానంటే సంతోషకరం, కానీ ఏడుపు ఎందుకు వచ్చింది? ఆయన ఉంటే ఇంకా సంతోషించేవారు అని కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన కన్నీళ్ళు వస్తాయండి. దేవుని సన్నిధికి వస్తారే కానీ మునుపటి స్థితిని మర్చిపోతారండి. మునుపటి స్థితిని మర్చిపోయినటువంటి వాళ్ళ హృదయాలు కఠినమైపోతాయి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమును నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. చాలా మంది మర్చిపోతున్నారండి. ఎందుకు కన్నీళ్ళు రావు? అసలు ఎందుకు ప్రార్థనలో కన్నీళ్ళు రావంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి గర్విస్తున్నారే తప్ప మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకుని తగ్గించుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని ఎప్పుడు మనం తలపోసుకుంటే గర్వం వస్తుందండి. మొంగమూరి దేవదాస్ అయ్య గారు అన్నారంటండి, భక్తులలో కూడా పాపముండును, ఆ పాపము గర్వం అనే పాపం. భక్తి గర్వం, నేను బాగా ప్రార్థన చేస్తాననే గర్వం, బాగా పాటలు పాడతాననే గర్వం. ఈ గర్వము అహంకారం మన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి చెప్పండి? నేను ఎప్పుడు కూడా పౌలరాజు బాబాయ్ని బట్టి ఒకటే సాక్ష్యం చెప్పేవాడిని. ఆయన ఎక్కడ ఏ ఇంట్లో కానీ మన మందిరంలో కానీ ప్రార్థన చేస్తే ఉదయాన్నే తుడిచేటప్పుడు ఆ కన్నీళ్ళు అక్కడ కనబడి, ఎవరిక్కడ ప్రార్థన చేసేది అంటే పౌలరాజు బాబాయ్ కదా. అంటే ఆ స్థలంలో ఆ కన్నీళ్ళు అలాగా ఉండి, ఆ కన్నీళ్ళు గుర్తులు ఉండేది ఉదయం తెల్లారే తుడిచేటప్పటికి. కాబట్టి అందుకని అంటారేమో,
మనిషికి చావు ఉంటుందేమో కానీ ప్రార్థనకే చావు ఉండదు. కాబట్టి మొదటి మాట మనం గమనించాలి, క్షమించాలి, కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది ఏమనంటే, చూడండి కీర్తన 56వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 56వ అధ్యాయము 8వ వచనం. కాదండి, కీర్తన 56:8. నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే బుడ్డిలో అంటే కింద పుట్టినట్లు ఏమనుంది అర్థం? పుస్తకములో. అది అంటే దాని అర్థం కన్నీరు భద్రం చేయబడద్దు అంటండి. మన కన్నీరు ఏమైందండి? భద్రం చేయబడద్ది. మన పశ్చాత్తాపంతో కాచిన ప్రతి కన్నీరు కూడా, విరిగినగిన మనసుతో మనం కార్చిన ప్రతి కన్నీరు కూడా భద్రం చేయబడి ఉంటుంది. దేవుడు దాచి ఉంచుతాడంటండి. మన కన్నీటికి లెక్క ఉంది, మన కన్నీటికి ఒక విలువ ఉంది, మన కన్నీటికి ఒక భద్రత ఉంది. మరి అలాంటి కన్నీటిని మనం వృధా చేయడం అవసరం అంటారా? చూడండి, మన కన్నీటిని ఎక్కడ రాల్చాలంటే, ఇదిగో నా సన్నిధికి రండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు రాల్చాలి. మనుషుల దగ్గర కన్నీళ్లు రాలిస్తే ఉపయోగం ఉండదు, సరే కదా. ఏమంటే మనం వెళ్ళిపోయిన తర్వాత అవమానపరుస్తారండి, అంతే కదండి. మన ముందున్నప్పుడు అయ్యో పాపం ఏడవమ్మకు అంటారు, కానీ ఇలాంటి పనులు చేసింది, ఇలాంటి పనులు చేశాడు, మరి ఇలాంటి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఆనోరే ఆదరిస్తుంది, ఆనోరే ఏమండి బాధపరుస్తుంది, గాయపరుస్తుంది. అందుకే నేను అంటాను, విలువ లేనటువంటి వాళ్ళ దగ్గర మన కన్నీరు కార్చగంటే, మన కన్నీటికి విలువనిచ్చే దేవుని సన్నిధిలో, మన కన్నీటిని భద్రపరిచే దేవుని సన్నిధిలో మన కన్నీరు విడిస్తే ప్రతిఫలం ఉంటుంది అనేటటువంటిది నా మాట. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథంలో ఎలా దుఃఖించాలి, ఎలా ఏడవాలి అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి. మనం దేవుని మందిరానికి వచ్చి అలా పొడి మాటలతో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నామే తప్ప, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమండి, పెనిమిట్టిని పోగొట్టుకుని యవనురాలు గోనె పట్టా కట్టుకుని అంగలార్చునట్లు నీవు అంగలార్చు. ఎలా ఏడవాలంటండి మనం దేవుని సన్నిధిలో? ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తున్నారండి, అదే విధంగా మనం ఏడుస్తున్నాం. వాళ్ళు అనుకుంటారు ఏం పని పాటలు, ఏం ఏడుపులా, ఎవరో పోయినట్టు. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి మందిరంలో యవన బిడ్డలు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు విని ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్టారంట. ఏంటా ఏడిపింటే ప్రార్థన ఏంటి? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి హేళనగా ఉంది, వాళ్ళకి అవమానంగా ఉంది దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టడం. దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టడంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం వాళ్ళకి తెలియక ఎలా ఏడుస్తున్నారంటే, ఎలా ఏడుస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారంటే అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే ఒకప్పుడు ఇజ్రాయేలీలకు దేవునికి మధ్యలో ఏమంటే ఇజ్రాయేలీల గురించి విజ్ఞాపన చేయడానికి యాజకుడు ఉండేవాడు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, నేను కాదనట్లేదు, కానీ అప్పుడు యాజకుడు ఉన్నాడు. కానీ ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ యాజకులైన రాజులైన యాజక సమూహం అని ప్రకటన 1:6 తెలియజేస్తుంది. ఇక మధ్యవర్తులు ఎవరు ఉండక్కర్లేదండి, ఎవరు ఉండరు కూడా. మీకు మీరుగా దేవుని స్తుతించేటటువంటి అర్హత, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు కలవరి కొండపై మరణించారో ఏమంటే దేవాలయపు తెర పైనుండి కిందకి ఏమైందంట? చినిగిపోయింది. అంటే నేరుగా మనం దేవుని స్తుతించే, దేవుని ప్రార్థించే, దేవుని ఆరాధించే ఆధిక్యత, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ మరలా మధ్యలో దాన్ని ఏమంటారు, ఏజెంట్స్ అంటారు కదా. ఈ బండి కొనేటప్పుడు కొంతమంది ఉంటారు కదా మధ్యలో, వాళ్ళని ఏజెంట్స్ అంటారు. ఇప్పుడు దేవునికి మీకు మధ్యలో ఎవరు ఏజెంట్స్ అక్కర్లా, మనమే యాజకులం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు మీ అందరిని బట్టి నేను ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా? మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా అండి? అది ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మనం కన్నీరు విడిచి ప్రార్థించడం గొప్ప. ఎవరు ప్రార్థన చేస్తారనే విషయం తర్వాత చూడండి. ఇప్పుడు చదివిన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, పెళ్ళయింది 6 నెలలు అయింది. పెళ్ళైన 6 నెలలకి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ భార్య ఎలా ఏడుస్తుంది చెప్పండి? రోధిస్తుంది. ఎందుకంటే వివాహమైంది కొత్తలో, మొదటి సంవత్సరం అంటే ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు కదా. పెళ్ళి అయిన వెంటనే 6 నెలలకి భర్త చనిపోయాడంటే ఎంత ఏడ్పు, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత రోదన. అలా ఏడవాలంటే దేవుని సన్నిధిలో. తర్వాత చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఎలా దుఃఖించాలంటే, ఒకడు ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ కుమారుని గూర్చి దుఃఖించినట్లు మీరు ఏడవాలి, మీరు ప్రార్థన చేయాలి. ఆ దినమును మీరు అలా ప్రార్థిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు బావిలో పడి చనిపోయాడు. ఆ తండ్రికి దుఃఖం వస్తుందా రాదా? ఎలాంటి దుఃఖం వస్తుంది? మహా దుఃఖం వస్తుందండి. కోట శ్రీనివాస గారికి 2 కుమారులండి.
ఒక కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ కుమారుని గురించి మీ బిడ్డ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? పిల్లల ముందు తండ్రులు వెళ్ళిపోవాలి కానీ తండ్రుల ముందు పిల్లలు వెళ్ళకూడదు. ఒకవేళ అలా జరిగితే నా స్థితిలో నేను చెప్తున్నట్టు, నా అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి చితి కాలేంత వరకు కూడా పుత్రశోకం ఉంటుంది అంటండి. అసలు అతను ఎంత అనుభవపూర్వకమైన మాట కదండి ఆ మాట. ఆ తండ్రి చితి కాలేంత వరకు కూడా ఉంటుందంట పుత్రశోకం అనేది. బిడ్డ పట్ల ప్రీతి అలాంటిది, బిడ్డ పట్ల ప్రేమ అలాంటిది. ఒక్కగానొక కొడుకు, ఇక రెండో కొడుకు లేడు. అసలు కోట శ్రీనివాసరావు గారు ఒక కొడుకు చనిపోతే ఇంకో కొడుకు ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట అంటే, ఏక కుమారుడు చనిపోతే, అంటే ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తాడు తండ్రి? అలా దుఃఖించాలంటండి ప్రభు సన్నిధిలో. మన పాపాల విషయంలో, మన అతిక్రమాల విషయంలో, మన పొరపాట్ల విషయంలో ఆ విధంగా మనం ఏడవాలండి. అలా ఏడ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, ఇర్మియా గారు ఒక మాట అంటారు. ఇర్మియా గారు ఏమంటారంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. అసలు ఎప్పుడు ఇర్మియా గారు ప్రార్థన చేశాడు అంటే గనక, తల జలమయం. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు తలలో చెమట పట్టిందండి? తలలో చెమట పట్టిందా? ఏమా వేసవకాలం అయితే అందరికీ పట్టిందండి. మరి ఆయన వేసవకాలంలో ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన తల జలమయంగా ఉంటుందంట, ఆయన కళ్ళు నీటి ఓట్లుగా ఉంటాయంట. అంటే దారులల్లే కారిపోతూ ఉంటాయి అంటే రీతిగా. ఎందుకంటే భక్తులు కూడా ఒక మాట చెప్తారు, ఇర్మియాను గురించి ఎప్పుడైనా చెప్పినప్పుడు ఎవరైనా ఒక మాట చెప్తారు, ఇర్మియా కన్నీటి ప్రవక్త అని పేరుంది. అంటే ఎంతగా తన జీవితంలో ఇజ్రాయేలుని గురించి మొరపెట్టాడు, కన్నీరు విడిచాడు. ఆలోచించాను. ఈరోజు మనం ఎంతగా కన్నీరు విడుస్తున్నాం? మన కుటుంబం కోసం, కట్టుకున్న భర్త, కన్న పిల్లల కోసం, మన వ్యక్తిగతంగా నీ కుటుంబం కోసం నువ్వు ఏనాడైనా కన్నీరు విడిచి ఆ రీతిగా మనం ప్రార్థించామో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సరే, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు దుఃఖించారండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎజ్రా ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు చూడండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిన. అద్దండి, దేవుని మందిరం దగ్గర అండి. ఇది కూడా మీరు కాన్సెప్ట్ గమనించాలి. అక్కడ వాళ్ళ మనుషుల దగ్గర కాదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు మనం కన్నీరు విడవలసింది. ఎజ్రా ఒక ప్రవక్త దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడుస్తున్నాడంట. కన్నీరు విడవటం వేరు, ఏడవటం వేరు. కన్నీళ్లు విడవటం అంటే మౌనరోధన. మనలో మనం ఏడుస్తూ ఉంటాం, కన్నీళ్ళు వస్తాయి. ఏడవటం అంటే బయటికి వినపడుతుంది ఆ శబ్దం. దుఃఖించడం అంటే ఇంకా ఎక్కువ మంది వినపడుతుంది శబ్దం. ప్రలాపించడం అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ శబ్దం. కన్నీరు, ఏడుపు, దుఃఖము, రోదన, అంగలార్పు, విలాపము ఏంటంటే ఆ సమస్యను బట్టి, ఒత్తిడిని బట్టి వస్తుంది అన్నమాట. కన్నీరు, ఏడుపు, దుఃఖము, మహారోదన, వేదన, దుఃఖము, ప్రలాపం అనేది. ఇక్కడ ఎజ్రా ఏడుస్తున్నాడు తన పాపములను బట్టి, ఇజ్రాయేలు చేసిన పాపములను బట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మన పాపములు ఒప్పుకొని, ఇదిగో ప్రవక్తలు ప్రార్థించినట్లుగా ఏడుస్తూ మన పాపములు ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ సమయంలో కనికరించబడతాం మనం. అక్కడ ఉన్న జనులందరూ కూడా కనికరించబడ్డారండి. తర్వాత చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు కన్నీరు విడిచారు, ఎవరెవరు కనికరించబడ్డారు. ఈ రోజున మనం కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మనం కూడా కనికరించబడతాం అని కొన్ని అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద అండి, అబ్బా ఏసు రక్తమే చేయం, ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఎలా ఏడ్చిందంటండి? ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎవరండి ఈ హాగరు? ఐగుప్తీయురాలండి. ఎవరండి ఈ హాగరు? ఒక అన్యురాలండి. ఎవరండి ఈ హాగరు? దేవుని భయం లేనటువంటి స్త్రీ అండి. ఎవరండి ఈ హాగరు? ఆమె గర్భవతిని అయితేనని తెలుసుకున్న తర్వాత తన యజమానురాలని నీచంగా చూసింది చూడండి, ఆమెనండి. ఆమె అలాంటి ఆమె ఏడుస్తుందంటండి.
అలాంటి వాళ్ళు ఎవరిని ఏడిస్తే మనం పట్టించుకుంటామండి? ఏడ్చిందిలే అని వదిలేస్తాం. మనం వదిలేస్తామేమో, కానీ దేవుడు వదిలిపెట్టడంటండి. విడవబడినటువంటి స్థితిలో ఉండి ఆమె ఏడుస్తుందండి. దిక్కుమొక్కు లేని స్థితిలో, అనాథ అయిపోయినటువంటి స్థితిలో తన భర్త వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, తాగడానికి నీళ్ళు లేవు. చూడండి, ఆ తల్లి ఏడుస్తుందంట. ప్రాణాధారమైనటువంటి నీటిని ఆ చిన్న బిడ్డ ఉన్నటువంటి ఆ స్థలంలో నుంచే దేవుడు నీటి ఓటను పుట్టించాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ రోజున నువ్వు దేని నిమిత్తం ఏడుస్తున్నావు? ప్రాణాధారమైన ఆహారం లేదని ఏడుస్తున్నావా? ప్రాణాధారమైన నీళ్లు లేవని ఏడుస్తున్నావా? లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి ఏడుస్తున్నావా? ఇక్కడ ఏడుస్తుందండి హాగరు. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆమె తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, ఆ స్థితిలో ఏడుస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి స్థానిక బిడ్డలు కావచ్చు, యూట్యూబ్ ద్వారా వీక్షకులు కావచ్చు, నీ కుటుంబంలో ఏడుపు ఉందేమో. నీ కళ్ళ వెంబడి కన్నీరు విడుస్తూ, ఎంతవరకు నా ఇంట్లో ఈ పేదరికం, ఎంతవరకు నా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు అని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో. హాగరు కన్నీరు చూచిన దేవుడు మన కన్నీరు చూడడా? హాగరు కన్నీరు చూచిన దేవుడు హాగరు ప్రార్థన ఆలకించి, అంటే ఏడవటం అంటే అక్కడ ప్రార్థనకు మనం పోల్చుకోవాలి. ఏడుస్తుందంటే దేవుని ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు ఆమెను పోషించిన దేవుడు, ఆ స్థలంలో ఆమెను బ్రతికించిన దేవుడు దేవుణ్ణి బట్టి ఒక సాక్ష్యం పలికింది. ఏమాట చెప్పండి? ఏం చెప్పింది సాక్ష్యం? చూచుచున్న దేవుడని సాక్ష్యం ఇచ్చిందండి హాగరు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. దేవుని ఎరుగని స్త్రీని దేవుడు చూచాడు. దేవుడు అంటే ఆమెకి తెలియదంట, దేవుని పేరు కూడా తెలియదంట ఆమెకి. నీ పేరెంట్ నాకు తెలియదయ్యా, కానీ నా పేరెంట్ పిలిచావయ్యా. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన చూశాడు, అంతే కదండి. ఆయనకి మనం తెలియకపోవటం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అన్యులైనటువంటి స్థితిలో మీరు ఈ మాటలు వింటున్నారేమో. నేను దేవుని నమ్ముకోలేదు కదా, బాప్తిసం తీసుకోలేదు కదా, దేవుని మందిరానికి వెళ్ళను కదా, దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదు కదా అని ఒకవేళ ఏదో ఒక స్థితిలో, పరిస్థితుల్లో, తప్పని స్థితిలో ఈ మాటలు వింటా ఉంటే, హాగరు అన్యురాలు, హాగరుకి దేవుడు అంటే తెలియదు. అలాంటి స్థితిలో ఉండి ఏడిస్తే ఆ ఏడుపును, ఆ కన్నీళ్లను దేవుడు చూసినప్పుడు నీ కన్నీటిని దేవుడు చూడ్డా ఖచ్చితంగా చూస్తాడు. దైవజనుడిగా నేను మాట్లాడుతున్నాను. విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా ఆహారాన్ని బట్ట, ఏమన్నా ఇంట్లో ఉన్న పేదరికాన్ని బట్ట, ఆరోగ్యాన్ని బట్ట, అప్పులను బట్ట, దేన్ని బట్టి మీరు ఏడుస్తున్నారు నాకు తెలియదు, కానీ మీ కన్నీటిని నాట్యంగా మార్చగలడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక స్త్రీ కన్నీరు విడిచింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడికి వచ్చిందండి? దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు మన మూలవాక్యం ఏముంది? కన్నీరు విడిచుచు రండి. రండి ఎక్కడికి రండి? ఆయన యొద్దకు రండి, దేవుని సన్నిధికి రండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చు. ఏమెందుకు ఏడుస్తుంది? ఒక్కో ఇంట్లో ఒక సమస్య అండి, అంతే కదండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య లేని ఇల్లు లేదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. నేను అంటాను, హాగరు ఏడ్చింది. అక్కడ తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి లేదు, ఏ దిక్కుమొక్కు లేని స్థితిలో ఏడ్చింది. ఇక్కడ హన్నా ఏడ్చింది. ఏమకి భర్త ఉన్నాడుగా, భర్త అంటాడు నీకు 2 పాళ్ళు ఇస్తానని అంటాడు. 2 పాళ్ళు అంటే ఎల్కానాకి 2 భార్యలండి, హన్నా పెనిన్న, వీళ్ళిద్దరు అక్క చెల్లెలే. ఒక ఆయనే పెళ్లి చేసుకున్నారు. ఆయన శుభ్రంగా చూసుకున్నాడు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారంట, హన్నాకి పిల్లలు లేరంట. ఈ పిల్లలు లేకపోవడం చేత ఆమెని అతనే ఒక తండ్రిగా, అతనే ఒక భర్తగా, అతనే ఒక పిల్లోడుగా, ఏమంటే అన్నీ తానే తన భార్యని అల్లారు ముద్దుగా చూసుకున్నాడండి, గారాభంగా చూసుకున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు కూడా అంటాడు కదా రాహేలుతో, 10 మంది కుమారులు కంటే నేను నీకు శ్రేష్ఠుని గానా అని. యాకోబు అంటాడు, మరి ఈయనే అంటాడు, కానీ ఈయనే అంటాడు నేను శ్రేష్ఠుని గానా అంటే అంత గారాభంగా చూసుకున్నాడు. మరి దేనికి ఆడటం? ఏమే భర్త ఉన్నాడు, ఏమండి చక్కగా ప్రేమిస్తున్నాడు, చక్కగా అన్ని చూస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, అన్ని ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాడు. హాగరు ఏడ్చింది, లోటుతో ఏడ్చింది.
ఏమండి, ఏదో ఆహార సమస్యతో ఏడ్చింది. ఏం ఏడ్చింది? గర్భలేమి సమస్యతో ఏడ్చింది. అంటే ఇంటికి ఒక సమస్య ఉంటుంది. ఒక ఇంటికి అప్పులు ఉంటాయి, ఒక ఇంట్లో సమృద్ధి ఉంటుంది, కానీ కొన్ని కొన్ని కొరతలు ఉంటాయి. డబ్బున్నా సరే, ఇదిగో ఇప్పుడు ఒకవేళ ఈ రోజున ఆర్టిఫిషియల్ ఏమండి గర్భం ఇవి కూడా వచ్చేసినాయి అంట. రకరకాల పరిస్థితులు, కంప్యూటర్ కాలం వచ్చేసింది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ కాలంలో చూస్తే ఈ కాలంలో కూడా అది ఎంతవరకు అంటే టెంపరీయే. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అండి. ఆర్టిఫిషియల్ ఒకవేళ గర్భాలు ధరించి ఒకవేళ పిల్లల కన్నా వాళ్ళు ఎంతవరకు కొంతవరకే కదా, దేవుని కృప ఉండాలి కదా దేని నిమిత్తమైనా. కాబట్టి గమనించాలి, నేను చెప్తున్నాను, డబ్బు ఉంది చాలా మంది ఇళ్లలో, కానీ ఇలాంటి కొరతలు ఉంటాయండి. డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి, అది దేవుని కృప వల్లనే పొందుకుంటాం. అందుకే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని అందుకనే చక్కగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, హన్నా దుఃఖంతో ఏడుస్తుందంటే, బహు దుఃఖంతో. అయితే హన్నా కన్నీరు దేని నిమిత్తం అంటే గర్భఫలం కోసం. మరి ఆ గర్భఫలం పొందుకుందా లేదా? పొందుకుంది. దైవజనుడు కూడా అర్థం చేసుకోలేదు ఆమెను. బహు దుఃఖక్రాంతులారా ఏడుస్తూ ఉంటే ఆమె ఒకవేళ ద్రాక్షారసం త్రాగి ముత్తురాలైందేమో అని పొరపాటు పడితే ఆమె దైవజనుడిని విమర్శించలేదు కదా, దైవజనుని తృణీకరించలేదు కదా, దైవజనుని తిరిగి ఒక మాట కూడా అనలేదు. అయ్యా నీ దాసురాలను నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి ఆమెలో. అయ్యా నేను ఇట్లా బహు దుఃఖంతో ఉన్నానయ్యా, ఏం మద్యం తాగలేదయ్యా, నేను పనికిమాలిన దాని కాదయ్యా అని అంటే, అమ్మ సరే నువ్వు మొక్కుబడి చేసుకున్న నీ మనవని దేవుడు ఆలకించాడు, మరలా దేవుడు నిన్ను దర్శిస్తాడు అని దైవజనుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటని వాగ్దానంగా పట్టుకుని వెళ్ళిపోయిందండి. అప్పటి వరకు అన్నపానాలు తింటాం మానేసింది, అలిగేసింది, భర్తతో గొడవ పెట్టుకునేది, భర్త దగ్గర ఏడ్చేది, ఆనందంతో మానేసేదండి. దేవుని మందిరానికి కోపంతో కూడా వచ్చిందంట. అంతకుముందు కొన్ని విషయాలు చదివితే మందిరానికి వచ్చినప్పుడల్లా కోపంతో వచ్చిందంట. ఈ మాట చదివినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. మనకు ఉపాసకుడిలో అర్థమూరు రమేష్ గారు చెప్పారు. అంతకు ముందు వరకు కనికరింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే కోపంతో వచ్చేదంట. దేవుని మందిరానికి కన్నీరుతో రావాలి కదా, అదే కదా బైబిల్ సెలవిస్తుంది. దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారు కూడా అదే చెప్పారు. దీనుడిగా వస్తే దీవించబడతావు, కన్నీటితో వస్తే ఆయన కరిగిపోతాడంట. కోపంతో వచ్చినంత కాలం దేవుని మందిరానికి ఆమెకి కార్యం అనేది జరగల. ఎప్పుడైతే కన్నీరు విడిచిందో అప్పుడు దేవుడు కార్యం చేశాడు. కాబట్టి దేవుని మీద కొంతమంది కోపం పెట్టుకుంటారు. నేను ఎంతో కాలంగా ఈ సమస్యలో ఉంటున్నాను కదా, మరి ఎందుకు నాకు జరగట్లేదు, ఎందుకు దేవుడు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదని దేవుని మీద కోపం పెట్టుకుంటే అది ఇంకా వాయిదా అవుతుందే తప్ప దేవుని హృదయం కరగాలంటే మనం కోపపడితే కాదు. ఈ వారంలో నా స్నేహితుడు మెసేజ్ పెట్టాడు, నేను స్టేటస్లో వాక్యాలు పెడతాను కదా, ఈ షార్ట్ వీడియోలు తీసి, దేవుడు లేడు ఏమి లేడు, దేవుడు లేడు దేవుడు లేదు, అసలు ఏం లేదు, మాకు ఎట్లా బాధ నువ్వు, దేవుడు అంటే నాకు ఈ పరిస్థితి ఏంటి అంటే, దేనికంటే ఏదో సంబంధం వచ్చింది, ఆ సంబంధం వరుస కదా అని ఆగిపోయింది. ఆగిపోతే మనోడు కోపం వచ్చింది. కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? అంటే అతని ఉద్దేశం ఏంటంటే అనుకున్నది జరిగితే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుడు లేడు. ఎమోషనల్. ఇంకా ఆ టైంలో ఫోన్ చేయకూడదు అని చెప్పేసి నేను ఫోన్ చేయలేదు. కానీ 2 రోజుల తర్వాత కూల్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే నేనే బాధపడ్డానండి. అలా మెసేజ్ పెట్టేశాను కోపంలో. నాకు తెలుసు కోపంలో పెట్టేసాడని. ఏంటి ఇలా పెట్టామంటే ఇంక ఘర్షణ పెరుగుద్ది, గొడవ పెరుగుద్ది. నా మీద కోపంతో పెట్టలా, తన మీద కోపంతో ఏదో దేవుని మీద కోపం చూపిస్తున్నాడు. అప్పుడు ఎందుకనే మా ఇంటి దగ్గర, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర మేనమావులు కొట్టుకునేవాళ్ళు. ఎప్పుడన్నా ఇంట్లో జరిగిన గొడవలు ఉంటే పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే వచ్చేస్తాను పదండి అనేవాళ్ళు. తెల్లారి ఎవరు కనబడేవాళ్ళు కాదు. 2వ రోజున కనబడేవాడు. కనబడి ఎరా పని నేను రాలేకపోయాను రా, మర్చిపోయా, ఏమైంది, అయిపోయిందిలే, చల్లారిపోయింది. ఆ వేడిలో ఎందుకు రారు వాళ్ళు? నాకు అనిపించింది అప్పుడేదో అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చేసే పని పెద్ద మంచి పనే. ఆ వేడిలో వచ్చారనుకోండి తలకు గుద్దు ఎలా గుద్దుతారు వాళ్ళు. అందుకనే పెద్ద మనుషులు అనుభవం అలాంటి ఎన్నో చూసేసి ఉంటారు. ఇప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. దేవునికి నాకు కూడా తెలియక పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు ఎవరిని ఫోన్ చేస్తే. ఇప్పుడు అనిపిస్తుంది వస్తాను. దేవునికి స్తోత్రం. కొన్ని నేర్చుకోవాలి, దేవునికి మహిమ కలుగునుగా. సరే, హన్న కోపంతో వచ్చినంత కాలం సాధించలేదండి. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, సాధించింది. దేవుని సన్నిధిలో ఆమెకి ఏదైతే అక్కరగా ఉందో, కొరతగా ఉందో ప్రభువుని అడిగి సంపాదించుకుంది. నేను అంటాను, ఒకవేళ ఎన్నో సంవత్సరాలుగా దేవుడు నీకు ఇవ్వలేదని ఒకవేళ కోపపడుతున్నావేమో, దేవుని మీద కోపంతో ప్రార్థన చేస్తున్నావేమో, దయచేసి ఈ మాటను బట్టి ఆ కోపాన్ని విడిచిపెట్టి సహనం కలిగి, ఓర్పు కలిగి, ఇదో కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి. కన్నీటితో దేవుడు ఇదో తన హృదయం కరిగిపోతుందంటే దేవుడు మనల్ని కృప చూపిస్తాడంట. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు.
కన్నీటిలో ఉన్న శక్తి, కన్నీటిలో ఉన్న పశ్చాత్తాపం, కన్నీటిలో ఉన్న దేవుని గొప్ప ఘనమైన కార్యాలు ఇంత అంత కాదు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం. మరణకరమైన స్థితి అండి. ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడండి. క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ పుండు వచ్చింది హిజ్కియాకి. మరణకరమైన రోగం వచ్చింది. ఇక హిజ్కియా నువ్వు బతకవు అని చెప్పేశాడు. యెషయా ప్రవక్త చెప్పేశాడు. దేవుడు కూడా చెప్పేశాడు, ఇక నువ్వు సర్దుకో, ఇక నీ జీవితం అయిపోయింది, నీ బ్రతిక అయిపోయింది, నీకు ఇచ్చిన చాయిస్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపోయే టైం దగ్గర పడింది, నీ పెట్టి వాడు సర్దేసుగా ఇంకా అయిపోయింది, కేలు కథం దుకాణం బంద్ అనేసాడు. ఇక అంతే, ఒకటే మాట. ఆయనకి ఎందుకో బతకాలనిపించింది. ఏమంటే 90 ఏళ్ళు బతికిన వాళ్ళకి కూడా ఇంకొక 10 సంవత్సరాలు బతికి సెంచరీ కొట్టాలనిపిస్తుందా? ఎందుకు హిజ్కియా కూడా కొంతగా బతకాలనిపించింది. అయ్యా నేను ఎట్లు బ్రతికాను, నేను ఎలా యథార్థ హృదయం కలిగి ఉన్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుని సేవకుణ్ణి. గోడ తట్టు తిరిగి ప్రార్థించడం అంటే ఏంటో చాలాసార్లు చెప్పానండి. బెల్షస్సర్ రాజు మద్యం తాగుతున్నాడు అంట. దేవుని ఆలయ సంబంధం ఉపకరణాలు మద్యం పోస్తూ త్రాగుతూ ఉంటే త్రాగుతున్నటువంటి అతనికి ఒక దృశ్యం కనిపించింది. గోడ మీద కంటే ఒక అరచేయి వచ్చి ఒక రాత రాసిందంట, మెన్నేమైన టెకెల్ ఓపార్స్. అంటే దేవుడు ఇస్తాడు, చూస్తాడు, తోస్తాడు, తూనికలో సరిగా లేకపోతే తీసేస్తాడు. ఆ మాట ద్వారా దానియేలు గారు వచ్చిన తర్వాత ఆ మాటను వివరిస్తాడు. వివరించినప్పుడు కూడా అతనికి పశ్చాత్తాపం కలగలేదండి. బెల్షస్సర్ రాజు ఆ వ్రాత దేవుని చేవ్రాత వచ్చి రాసినా, ఆ వ్రాత చూసినా, దాని అర్థం దానియేలు వచ్చి చెప్పినా మారు మనసు కలగల. చాలా మంది హృదయాలు కఠినమైపోతాయండి. అదేంటో నాకు అర్థం కాదు. దేవుని వాక్యం చెప్తుంది, హృదయము కఠినము చేసుకున్నవాడు కీడులో పడిపోనని వాక్యం చెప్తుందండి. ఫరో తన హృదయాన్ని ఎన్నిసార్లు కఠినం చేసుకున్నాడండి? ఎక్కడ పడ్డాడు? ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. ఏమన్నా నాబాలు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, గుండెపోటు చచ్చిపోయాడు. ఎంతో మంది అండి హృదయాన్ని కఠినం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇతను కూడా హృదయాన్ని కఠినం చేసుకున్నాడే కానీ అయ్యా నేను పాపం చేశాను అని అనలేకపోయాడని తను నడుపుతాను. ఆ ప్రవక్త కాళ్ళ దగ్గర పడిపోయి నేను పాపం చేశాను అని ఒక్క మాట అంటే దానియేలు ప్రార్థన చేసేవాడు, కనికరించబడేవాడు. చూడండి, బెల్షస్సర్ గురించి ఒక మాట ఉంటుంది, ఆ రాత్రి అందే బెల్షస్సర్ హతుడాయన అని ఉంటుంది. ఎందుకు చచ్చిపోయాడు? అతని పాపం అతను చంపేసింది. దేవుడు ప్రేరేపించాడు, దేవుడు హెచ్చరించాడు, అతను మారు మనసు పొందల, అతను దేవుని మాటకు లోబడలా, ధిక్కరించాడు, దేవుని మాటలు కూడా ధిక్కరించాడండి. అదే కొనసాగించాడు. అక్కడ ఎరిగెరిగి తప్పు చేశాడు, తన మనసు నిలుపుకోలేక తప్పు చేశాడు. 6 రకాల పాపాలు ఉంటాయండి అక్కడ. మనం వరుసగా లెక్కెడితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 6 రకాల పాపాలు. 1 కాదు 2 కాదు. తప్పుపై తప్పు చేస్తూ ఏమండి ఎన్నో పాపాలు చేశాడు. ఆ పాపం అతను మరణం తీసిన ఆజ్ఞాతకరమైన పాపములో వచ్చే జీతం మరణం. హిజ్కియా చనిపోలేదండి. ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది, కానీ దైవజనుడు చెప్పేశాడు, దేవుడు కూడా డిసైడ్ చేసేశాడు. కానీ అతను హిజ్కియా చనిపోలేదు. 15 సంవత్సరాలు తన ఆయుష్ పొడిగించబడింది. కారణం ఏంటంటే అతను కన్నీరు విడిచి దేవుని బతుమాలుకున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేసింది హాగరు, కనికరించబడింది, బతికించబడింది. కన్నీరు విడిచి ప్రార్థన చేసింది హన్న, గర్భఫలాన్ని పొందుకుంది. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు హిజ్కియా, తన ఆయుష్ను పెంపొందించుకున్నాడండి దేవుని కృప చేత. అదే హిజ్కియా మరొకసారి దేవాలయంలోనికి వెళ్ళి తన దేవుని మందుల పత్రం విడిపి, ఏంట పత్రం అంటే రబ్షాకే పలికిన దోషణకరమైన మాటలు తన సేవకుడు రాసుకొచ్చి అతనికి ఇస్తే హిజ్కియా తీసుకెళ్లి దేవుని మందులో విప్పి, మిమ్మల్ని ఎవరైనా మాటలు అంటే ఆ మాటల్ని ఎవరి దగ్గర విప్పమాకండి, దేవుని సందులోకి చెప్పండి, అయ్యా పలానా వ్యక్తి ఇదిగో నా విషయంలో ఇలా దూషించాడు, నన్ను కాదు నిన్ను కూడా దూషించాడయ్యా అని దేవుని మందిరంలో మాత్రమే చెప్పండి. మనల్ని కానీ దేవుణ్ణి కానీ ఎవరైనా దూషిస్తే మనం పక్కోళ్ళకి చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు. ఎవరికైనా చెప్తే ఉపయోగం ఉండదు. మనల్ని ఎవరైనా దూషిస్తే, మనల్ని ఎవరైనా అవమానపరిస్తే, మనల్ని ఎవరైనా గాయపరిస్తే, మనల్ని ఎవరైనా చూడండి ఇక విపరీతమైనటువంటి స్థితిలో మన పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే వారి విషయంలో మనం వెంటనే ఎక్కడండి మనం పెదవిప్పాల్సిందంటే దేవుని సన్నిధిలోనే. పోయిన సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం అండి, రహస్యమందు చూచుచున్నాను, దేవునికి రహస్యంగా ప్రార్థన చేయి, అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చింది. ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తే గత సంవత్సరం నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు.
నేను అంటాను, హిజ్కియా కన్నీళ్లు విడిచి, అయ్యా ఇదిగో రబ్షాకి ఈ విధంగా దూషించాడయ్యా అయ్యా అని తను నలిగిపోతూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాత్రి ఒక దూతను పంపించి 1,85,000 మందిని హతం చేశాడండి. ఒక దూత 1,85,000 మందిని హతం చేశాడు. కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉందండి. తెలియక చాలా మంది ఏదో పైపై పెదవులతో కూడిన ప్రార్థన చేస్తారే తప్ప కన్నీటి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు చాలా మంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యాయీరు కన్నీరు విడిచింది. లోకా సువార్త 8వ అధ్యాయం 49 నుంచి 56 వచనాలు రాసుకోండి, నేను చెప్పేస్తాను. లోకా సువార్త 8వ అధ్యాయము 49 నుంచి 56 వచనాలు. యాయీరు కన్నీరు. యాయీరు ఎవరండి? ఒక విధవరాలండి. భర్త లేడు, ఒక్కగానొక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది, పెద్ద చేసుకుంది, చేతికి అందొచ్చాడు, ఏదో కూలి పనికి వెళ్తున్నాడు, 4 డబ్బులు తెచ్చి పెడుతున్నాడు, ఏదో అపాయం వచ్చింది, ఏదో ఒక కీడు వచ్చింది, చచ్చిపోయాడండి. అతను మోసుకుని వెళ్ళిపోతున్నారు జనాలు. ఇతను తీసుకుని వెళ్ళిపోతుంటే ఎదురుగా యేసుప్రభుల వారు వస్తున్నారు. యేసుప్రభుల వారు వస్తుంటే ఆయన కంటకి ఆ తల్లి ఏడుపు కనిపించిందంట. నేను అందుకనే అంటాను, నేను ఇంతకుముందే చెప్పాను కదా, ముంగమూరి దేవదాసే గారు చెప్పిన మాట, దీనుడుగా వస్తే దీవించబడతావు, కన్నీటితో వస్తే ఆయన కరిగిపోతాడంట. ఆ విధవరాలి కన్నీరు చూచి స్టన్ అయిపోయాడంట. యేసయ్య ఆగిపోయాడంట. అంటే ఎంతగా ఆమె రోధించిందో, ఎంతగా ఆమె ఏడ్చిందో. ఒక్కగానొక కొడుకు కదండి, ఒక పక్క భర్త కూడా లేడు కదండి. ఆ బిడ్డ చనిపోతే నా బిడ్డ అని ఎలా ఏడుస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఆ పరిస్థితిని వర్ణించలేను. కానీ ఆ ఏడుపు చూసి, ఆ కన్నీరు చూసి యేసుప్రభులు వారు నిలబడి మోస్తూ ఉన్నటువంటి ఆ పాడిన ముట్టగా ఏమయ్యాడండి? చనిపోయిన వాడు బతికి బట్టకట్టేశాడు. నేను అంటాను ఒక మాట, యేసయ్య పరిశుద్ధుడా కాదా? క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం పరిశుద్ధులమా కాదా? చాలా మంది పాడి ఎదురొస్తే ఆగిపోతారండి. పాడి ఎదురొస్తే ఆగిపోతారు. చావు కవర్ చెప్తే థూ అంటారు. అంటే అదొక పిచ్చి మూఢనమ్మకం. అలా అనకపోతే ఆ కీడు మనకు వచ్చేద్దా? యేసు రక్తం అంటే పాడికి ఎదురెళ్తే రేపొద్దున నన్ను మనల్ని మోసేస్తారా? మరి ఎన్నో పాడులోకి నేను ఎదురెళ్ళాను. పెళ్ళైన 6 నెలలు దాటకుండా శ్మశానంలో అడుగెట్టకూడదు అంటారు. పెళ్ళైన 6 నెలలు దాటకుండా శ్మశానంలో అడుగు పెట్టకూడదంట. ఒకటి, తండ్రి బతుకుంటే కొడుకు కాట్లో అడుగు పెట్టకూడదంట. అదొకటి. మరి నా తండ్రి బతికే ఉన్నాడు, ఎన్నోసార్లు అడుగు పెట్టే కాట్లో శ్మశానంలో, మరి ఏ కీడు జరగలేదే, తండ్రి బతికే ఉన్నాడుగా. అలాగే పెళ్ళి అయిన 5వ నెలలోనే నా స్నేహితుడు శ్రీను కొప్పినేని సుబ్బారావు తమ్ముడు, ప్రాణ స్నేహితుడు. నిజంగా చెప్పాలంటే కలిసి మంచం మీద ఉన్నాం, కలిసి పల్లెలో తిన్నాం, కలిసి తిరిగాం, కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, మళ్ళీ కలిసి ఎంతో మంచి ఫ్రెండ్ అనమాట. మాటలు చెప్పాలంటే నాకు అక్టోబర్లో చనిపోయాడు, నాకు జూన్లో పెళ్ళి అయింది. ఇంచుమించు 6 నెలలు పూర్తి కాల. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం చేశారు, కానీ ఆగల. మనసు ఊరుకుంటుందా? వెళ్ళిపోయాను, స్నేహితుని చూశాను, వచ్చాను. మరి ఏం జరగలేదే? పెళ్ళైన 6 నెలలు దాటకుండా అడిగట్టకూడదు, పాడిని ముట్టకూడదు, పాడి మోయకూడదు. కొంతమంది పెట్టి మోయడానికి, కొంతమంది కాడి మోయడానికి. కాడి మోస్తే తప్పేంటి నాకు అర్థం కాదు, పెట్టి మోస్తే తప్పేంటి నాకు అర్థం కాదు. కాబట్టి క్రైస్తవులైనటువంటి విశ్వాసుల సమూహానికి నేను చెప్తున్న మాట ఏంటంటే, కాడైనా మోయొచ్చు, పెట్టైనా మోయొచ్చు, దానివల్ల అపిత్రం ఏం కలగదు. పాడిని ముట్టాడు అక్కడ యేసయ్య, మరి ఆయనకి అపిత్రం వచ్చేసిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. మనం ఎదురొచ్చాడు యేసయ్య, పాడొస్తే ఆగిపోమాకండి, ఎదురెళ్ళండి. రేపు పొద్దున మనం ఏమవచ్చు ఆ పరిస్థితి. ఏమండి, అక్కడ శ్మశానం దగ్గర రాసి ఉంటుందంట, ఒక విజయవాడలోనే అక్కడ ఒక ఊర్లో, మన ఊళ్ళో అయితే రాసలేదు కానీ, వెళ్ళటానికి ఒక గేటు, లోపలికి వెళ్ళటానికి ఒక గేటు, బయటికి వెళ్ళిపోవడానికి ఒక గేటు ఉంటుందంట. ఆ బయటకు వచ్చినప్పుడు ఒక మాట ఉంటుందంట, ఈరోజు నేను రేపు నువ్వే అని రాసి ఉంటుందంట అక్కడ. ఈరోజు నేను రేపు నువ్వు. దేవునికి స్తోత్రం కలి. కాబట్టి కొన్ని విషయాలకు భయపడిపోతూ ఉంటాం. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, విధవరాల కన్నీటిని చూసినటువంటి దేవుడు ఆ కుమారుని బతికించాడు. ఆ విధవరాల కన్నీరు తన బిడ్డని బతికించేలా చేసింది. నేను అంటాను, ఈ రోజు చాలా మంది పిల్లలు చనిపోయారు. అక్షరార్థంగా కాదండి, ఆత్మీయంగా చచ్చిపోయారు. అవునంటారు కాదంటారా? మీరు బ్రతుకుచున్నారే కానీ మృతులే. అలాంటి మృతులైనటువంటి స్థితిలో ఉన్న కన్న బిడ్డల కోసం తల్లులు ప్రార్థించాలి కన్నీరు విడిచి. ఓ తల్లి అంటది కదా, ఇదిగో క్షమించాలి. ఒక భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధ అగస్టిన్ అనుకుంటా, జాన్ వెస్లీ గారు, మరి ఒక మాట చెప్తారంట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలో కొట్టుకొచ్చాను అని. అంటే తన తల్లి కన్నీటి ప్రార్థన ఆ వ్యక్తిని మార్చింది. పరిశుద్ధ అగస్టిన్ ఒకప్పుడు దుర్మార్గుడు అంటండి. తర్వాత అతను మారుమనసు పొందిన తర్వాత అందరూ అతన్ని ఏమని పిలుస్తాం ప్రారంభించారు? పరిశుద్ధ అగస్టిన్ అని పిలవడం ప్రారంభించారు. ఒక అపవిత్రుడు, ఒక పాపి పరిశుద్ధ అగస్టిన్గా ఎలా మార్చబడ్డాడంటే, అతని తల్లి విడిచిన కన్నీటి ప్రార్థన.
కాబట్టి ఈరోజు మీ బిడ్డలు బ్రతుకున్నారు కానీ జీవోత్సవాల్లాగా ఉన్నారేమో, బతుకున్నారు ఉపయోగం లేకుండా ఉన్నారేమో, బతుకున్నారు తల్లిని ఆదరించేటటువంటి స్థితిలో లేరేమో, బతుకున్నారు కుటుంబాన్ని పట్టించుకునే స్థితిలో లేరేమో. అలాంటి బిడ్డల కోసం బ్రతుకుచు మృతమైన స్థితిలో ఉన్న బిడ్డల కోసం తల్లులు కన్నీరు విడిస్తే ఇదిగో యేసయ్య ఆ పాడిని మిట్ట ఆ వనస్తుని బతికించినట్లుగా మృతమైన స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు బతికిస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మరియా మార్తలు కన్నీరు విడిచారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 32 నుంచి 44 వచనాలు. 11వ అధ్యాయం 32 నుంచి 44 వచనాలు. మరియా మార్తలు కన్నీరు విడిచారని రాయబడి. ఎందుకు కన్నీరు విడిచారండి వీళ్ళు? లాజరు అనబడిన తమ సహోదరుడు చనిపోయాడండి. సహోదరుడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4 రోజులు అయిపోయింది. ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే మోసుకు వెళ్ళబడుతున్నాడు, కానీ ఇతనైతే మోసుకెళ్ళటం కాదు, మోసుకెళ్లారు, సమాధిలో పెట్టేశారు, వచ్చేసారు. 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత యేసు ప్రభువు వచ్చారు. వస్తే అయ్యా నీవు ఉంటే నా సహోదరుడు ఇక్కడ చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు బతికేవాడు అంటే, ఇప్పుడు నీవు నమ్మినడల దేవుని మహిమను చూతువు. వాళ్ళ కన్నీటిని చూసిన దేవుడు చూడండి, లాజరుని దేవుడు ఎంతో ప్రేమించాడంటే యేసు ప్రభువు వారికి స్నేహితుడిగా పిలువబడ్డాడు లాజరు. అప్పుడు యేసు ప్రభువు వారు సమాధి ఎద్దుకు వచ్చి లాజరు బయటికి రా అని చెప్పగానే 4 రోజుల తర్వాత కుళ్ళిపోద్దండి శవం. ఒక మాటలో చెప్పాలంటే పురుగు బట్టి కుళ్ళిపోయినటువంటి ఉండవలసినటువంటి స్థితిలో ఉన్న శవం దిగ్గున లేచి ఆ ప్రేత వస్త్రాలతో చుట్టబడిన ఆ రీతిగానే బయటకు వచ్చేస్తే యేసు ప్రభువు వారి శిష్యులకు ఆజ్ఞాపించాడు, ఆ కట్లు విప్పి అతను పోనీయండి అని. ఈరోజు చాలా మంది కట్లతో కట్టబడ్డారండి, మరణకరమైనటువంటి కట్లతో కట్టబడ్డారండి, శాపగ్రస్తమైనటువంటి కట్లతో కట్టబడ్డారండి. అవి విప్పబడాలి అంటే ఇదిగో కన్నీటి ప్రార్థనే దానికి ఆధారం. ఒకసారి బిల్లీ గ్రహాం గారిని ఇంటర్వ్యూ చేస్తూ మీ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్కి కారణం ఏంటంటే 3 విషయాలు చెప్పాడంటే, నెంబర్ 1, నేను ఇంతగా సువార్త ప్రబలించడానికి, అనేక మంది ఆత్మలు రక్షించడానికి, అన్ని విషయాలకి కూడా కారణం ఏంటంటే నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన. అంటే తన అన్ని జయాలకు కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అంటే ప్రార్థన లేనిదే పరాజయం. ఈ పాట ఎవరు రాశారు కానీ నిజంగా వాళ్ళని సన్మానించి వచ్చాను. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యం. అసలు అద్భుతమైన పదాలండి. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క విలువ ఉందండి, ఒక్కొక్క అర్థం ఉందండి. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి 2వ రాజుల గ్రంథం 22:19. యోషియా అనే రాజు అక్కడ కన్నీరు విడుస్తున్నాడు. యోషియా ఎందుకు విడుస్తున్నాడు? అతని పూర్వీకుల పాపం దేవుని సన్నిధికి చేరింది, దేవుని దృష్టికి వెళ్ళింది. దేవుని ఉగ్రత ఆ యోధా ప్రాంతం మీదకి రాబోతుంది. అక్కడ ఓ దైవజనుడు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విన్నప్పుడు యోషియాకి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నా పితరులు పాపం చేశారు దేవునికి విరోధంగా, అయ్యో ఇప్పుడు దేవుని ఉగ్రత రాబోతుంది ప్రాంతం మీదకి అని తను వస్త్రాలు చింపుకుని కన్నీళ్లు రాల్చాడంటే. ఆ కన్నీళ్లు రాల్చడం గురించి వీళ్ళందరూ కూడా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త మాట్లాడుతుంది, ఇదిగో రాజు కన్నీళ్లు రాల్చుట నేను చూచితిని. ఈ మాట ప్రవక్త చెప్తుందంటే ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ తన రాజ్యభవనంలో కన్నీళ్లు రాలిస్తే ప్రవక్తికి ఎలా తెలిసింది? ఇదిగో రాజు కన్నీళ్లు రాల్చుట నేను చూచి ఉన్నాను, అతడు నెమ్మది కలిగి సమాధికి వెళ్తాడు, అతడు బ్రతుకున్న దినములలో దేవుని కోపం రాదని చెప్పండి అని చెప్పింది ప్రవక్తి. అంటే కన్నీటిలో ఉన్న శక్తి ఏంటో ఇక్కడ మీరు గమనించారండి. కన్నీటిలో ఉన్న శక్తి ఏంటంటే రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను కూడా ఆపుతుంది కన్నీరు, తప్పిస్తుంది కన్నీరు. యోషియా నెమ్మది కలిగి సమాధి కలిగాడంటండి. యోషియా బ్రతుకున్న దినాల్లో దేవుని ఉగ్రత రాలేదంటండి. శత్రువులు ఎవరు వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేయలేదంటండి. నిజమే కదండి. తల్లిదండ్రులు బ్రతుకుండగా పిల్లలు బాగుంటే సంతోషిస్తారే తప్ప తల్లిదండ్రుల కళ్ళ ముందు ఆస్తులు పోయాయి, అనాథలైపోయి, రోడ్లు పడిపోయి, రోగాల పాలైపోయి, హాస్పిటల్ పాలైపోయారండి గర్వాన్ని బాధపడరండి. ఏ తల్లిదండ్రులకైనా బాధే కదా. కాబట్టి యోషియా కన్నీరు విడిచాడు, సమాధికి నెమ్మది కలిగి వెళ్ళాడంటండి. ఆఖరి మాట చూడండి, లూకా సువార్త 7:44. లూకా సువార్త 7:44. అక్కడ ఓ స్త్రీ ఉందండి. ఆ స్త్రీ కన్నీటితో ఏకంగా యేసయ్య పాదాలను కడిగేస్తుందంట. కడగడానికి లోట నీళ్ళని ఉండాలండి. మరి ఎంత దారులల్లే ఆమె ఏడిస్తే పాదాలు కడగబడ్డాయో ఆలోచించండి. చదవండి, అన్నమాట భలే ఉంటుంది. లూకా సువార్త 7:44. నీవు నా పాదములకు
నీళ్ళయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చాలండి, దేవునికి మహిమ కలుగునుగా. ఈమె ఎవరు అంటే, ఈమె గురించి పరిశుద్ధ గ్రంథంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుప్రభులు ఒక ఇంట ఉన్నారని తెలుసుకుని ఆ ఇంటికి వెళ్ళి ముందుకు రావడానికి కూడా ధైర్యం చాలక సిగ్గుపడి వెనకాలే ఉండి ఆయన పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుని ఆయన పాదాలని కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందంటండి ఆ కన్నీటిని. అక్కడ కన్నీటికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం. నేను పాపిని అని భావించింది కాబట్టి, ఉద్దేశించింది కాబట్టి, గమనించింది కాబట్టి, గ్రహించింది కాబట్టి కన్నీళ్లు విడిచింది. తన తల వెంట్రుకలు దేన్ని సూచిస్తున్నాయంటే విస్తారమైన పాపాలను సూచిస్తున్నాయి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణం 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 నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. యేసుప్రభుల వారు అక్కడ ఉన్న సీమునితో అంటాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కన్నీటితో ఏం చేయబడుతుందంటే పాపాలు క్షమించబడతాయి. ఒక ఆయన అన్నాడు, ఒక షాప్కి వెళ్ళి 1000 నోటు 16 చదివించండి మీకు శాంతి చేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను అన్నాడు. 1000 నోటు 16 లేకైనా చాలా కుటుంబాల్లో శాంతి సమాధానం నమ్మది లేదు. కోట్ల రూపాయలు ఉన్నాయండి. నేనంటాను డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తానో కాదు కానీ, ప్రార్థన చేస్తాను ఇంకోటి చేస్తాను కాదు కానీ, మన కన్నీరు విడిస్తే, కన్నీరు పశ్చాత్తాపానికి సాదృశ్యం. పశ్చాత్తాపం కలిగినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. మన మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడే కన్నీళ్ళు వస్తాయి. నేను పాపినని గ్రహించినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. దేవుణ్ణి మహింపరచాలి, దేవుని గణపరచాలండి. ఇక్కడ ఈమె తన పాపాత్మురాలని గమనించి గ్రహించి ఏసే దగ్గర తన ప్రతి పాపను ఉప్పుకుని విడిచిపెడుతుంది. అయ్యా నేను ఈ పాపం చేశాను. ఈరోజు మనం కూడా సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. యేసుప్రభుల వారు కూడా ఆయన శరీరధారి అయిన దినములలో రోదనముతోనూ మహారోదనముతోనూ కన్నీళ్లు విడుచుచు మరణం నుండి విడిపించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించిన. ఎక్కడుందని మాట? హెబ్రీ పత్రిక 5:7 రాసుకుని చదవక్కర్లేదు. హెబ్రీ పత్రిక 5:7 యేసుప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అసలు గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయన శరీరం నుండి చెమట రక్త బిందుల వలె పడుతుందంటే, అంటే ఎంత బాడీ ఎంతో టెంపరేచర్ ఎంతో తీవ్రత స్థాయి కలిగితే కానీ ఈ చెమట రక్త బిందువులుగా మారదంటే, అంటే అంత ఒత్తిడికి గురయ్యాడు. ఆ గిన్నెలో ఉన్న సర్వలోక పాప పరిహారాన్ని, ఆ సర్వలోకంలో ఉన్నటువంటి సర్వలోకంలో ఉన్న సర్వమానవాళి పాపాన్ని ఆయన స్వీకరించబోతున్న గడి అది భరించలేకపోయాడు. ఆయన పాపాన్ని భరించలేకపోతే స్వీకరించడానికి ఆయనకి అంత బాధ కలిగింది. ఏడుస్తూ ప్రార్థన చేశాడు ఏంటంటే, ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. యేసుప్రభులు వారి భూమి మీద ఉండగా ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. చాలా మంది భక్తులు కన్నీరు విడిచి గొప్ప ఘనమైన కార్యాలు పొందుకోగలిగారు. మరలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇర్మియా కన్నీటి ప్రవక్తగా పిలువబడ్డాడు. ఎజ్రా ఏడుస్తూ తన పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేశాడు. దానియేలు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఏ వార్త? యెరూషలేము ప్రాకారాలు కూలబడ్డాయి, యెరూషలేము సమాధులు పాడుపడ్డ స్థితిలో ఆ సమాచారం విన్నప్పుడు కుప్పకూలిపోయాడంటే నెహెమ్యా ఏడుస్తూ ప్రార్థన చేసాడంటే. రాజుగారి దగ్గరికి వెళ్ళి గిన్నె అందిస్తుంటే తన ముఖంలో చింత విచారం చూసి, ఏంటి నీకేమైనా జబ్బు కలిగిందా, ఏంటి అంత విచారం కలిగి ఉన్నావు? ఏ జబ్బు కలగలేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నా. నా పితరులు ఉన్న పట్టణం గురించి విన్నప్పుడు నాకు బాధ కలిగి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తానయ్యా, అందుకే నా ముఖం ఎలా ఉంది. అలా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉద్యోగస్తులు అసలు నెహెమ్యా ఆడవలసిన పని లేదు. అక్కడ ఏడ్చేయండి తన పితరుల, తన ప్రాంతం కోసం, మన దేశం కోసం మనం ప్రార్థించాలండి. మన దేశంలో జరుగుతున్న అరాచకాలను బట్టి, మన దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదం బట్టి, మన దేశంలో చెలరేగుతున్నటువంటి అల్లరిని బట్టి, అనేకమైన అత్యాచారాలను బట్టి, నిన్న మనం ఎన్టీవీలో చూశానండి, బాలికను అత్యాచారం చేశారంటే 2-3 మరలా జైలుకి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళని. భయంకరమైనటువంటి అత్యాచారాలు, భయంకరమైనటువంటి కార్యాలు మన దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో హాగరు కన్నీరు విడిచి ప్రార్థన చేసింది, బ్రతికించబడింది. హన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసింది, గర్భాలను పొందుకుంది. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, ఆయుష్ను పొడిగించుకున్నాడు. యాయిరు కన్నీరు విడిచింది, తన బిడ్డను బతికించుకుంది. విధవరాలు కన్నీరు విడిచింది,
అలాగే తన ఆ పాడి మీద ఉన్నటువంటి బిడ్డ కూడా బతికాడు. తర్వాత మరియ మార్తలు కన్నీరు విడిచారు, లాజరు బ్రతికించబడ్డాడు. యోషియా కన్నీరు విడిచాడు, నెమ్మది కలిగి సమాధికి వెళ్ళాడు. ఈరోజు మనం కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చెప్పబడిన నా దేవుని మాటలు మనందరి హృదయాల నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. గత 2 వారాలుగా విసుగక చే ప్రార్థన గురించి, ఆసక్తితో కూడిన ప్రార్థన గురించి ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈరోజు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా అయ్యా వాక్యాన్ని విరమించకుండా కొనసాగించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. మా ఇష్టం కాదు, మీ చిత్తమే జరగాలి ప్రభు ఎల్లప్పుడూ అయ్యా. మీ చిత్త ప్రకారముగా మరి స్థలంలో ఈ సమయంలో ప్రకటించిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంట కోస్తాడని వాక్యంలో రాయబడింది ప్రభు తండ్రి. ఇదిగో ఇంతవరకు అయ్యా నీ సేవకుడిగా ఇదిగో వాక్యం అనే విత్తనాలు విత్తాను అయ్యా. ఇక వాక్యం అయ్యా నీ బిడ్డల హృదయాలు విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడ్డానికి సహాయం చేయండి. కొద్ది నిమిషాల పురం మేమందరం కూడా కలిసి ప్రార్థిస్తుండగా అయ్యా నీ కృపా కనికరములు మాకు దయచేయండి. నిజమే దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఇదిగో కన్నీటితో వస్తే ఆయన కనికరించబడతాడని వాక్యం చెప్తుంది. అటు విధంగా సన్నిధిలో మేము కన్నీరు విడిచి ప్రార్థించి కృప దయచేయండి. విజ్ఞాపన ఆత్మను మాకు దయచేయండి, ప్రార్థనాత్మను దయచేయండి. సంఘము కొరకు, కుటుంబం కొరకు, దేశము కొరకు అంగలార్చే వరకు మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రలాపించే వరకు ఉండటానికి సహాయం చేయండి. దుఃఖించే వరకు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. వాళ్ళని వీళ్ళని కాదు ప్రభా, నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీ ఆత్మశక్తితో మేము నింపబడాలి అయ్యా. నీ సన్నిధిలో నీ పాదములు పట్టుకుని యాకోబు ఏడ్చినట్లుగా యాకోబు నీ పాదం పట్టుకుని నేను విడువను, నీవు నన్ను ఆస్వాదించితేనేగా నేను విడవను అన్నాడు అయ్యా. యాకోబు మగసిరి గలవాడే దేవునితో నరునితో పోరాడి గెలిచాడని వాక్యం చెప్తుంది. ప్రార్థనలో విజయం ఉంది ప్రభు, ప్రార్థనలో ఆరోగ్యం ఉంది, ప్రార్థనలో ఆయుష్ ఉంది, ప్రార్థనలో అసాధ్యమైనవి సాధ్యం కలుగుతాయి, ప్రార్థనలో రాజ్యాలు జయించగలిగారు ఆనాటి భక్తులు. ప్రార్థనతో సింహాల నోళ్లను ముయించారు, ప్రార్థనతో అగ్ని బలాన్ని చల్లార్చారు. ఈ రోజున తండ్రి మాలో ప్రార్థన అయ్యా నీరసించిపోతున్నాం ప్రభు, ప్రార్థనహీనత కలిగి ఉన్నాం ప్రభు. దౌర్భాగ్యం ప్రభు మమ్మల్ని క్షమించండి తండ్రి. మాలో ఉన్న భక్తిహీనతను బట్టి, ప్రార్థనహీనతను బట్టి మమ్మల్ని తృణీకరించక తండ్రి మాకు ప్రార్థనాత్మను దయచేయండి. మా దేశం కోసం నెహెమ్యా తన ప్రార్థన అయ్యా మరి పట్టణం కొరకు, తన యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థించాడు ప్రభు అయ్యా. యెరూషలేము ప్రాకారాలు కట్టించాడు. అలాగే మా గ్రామం కోసం, మా దేశం కోసం మేము కన్నీరు విడిచి ప్రార్థించే వరకు ఉండాలి ప్రభు. మా దేశంలో ఉన్న చీకటి మూఢనమ్మకాలు ప్రభు వదిలిపోవాలి తండ్రి అయ్యా. వ్యర్థమైనటువంటి ఆచారాలు ప్రభు విడిచిపెట్టబడాలి ప్రభు తండ్రి. సహాయం చేయండి. మేమందరూ కూడా కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. దేవుని ఆత్మకు నడిపింపు దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.